ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే మొన్న నామినేషన్లు వేసారు కదా, ఆ వేసిన నామినేషన్లన్నీ కూడా ఏకగ్రీవం అయిపోయినాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది. సో ధృవీకరణ పత్రాలు అందుకుంటున్న విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం, దాసోజు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఎమ్మెల్యే కోటా కింద 5, కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ తరపున సత్యం ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలు అందజేత అంటూ తెలంగాణలోని 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే కాంగ్రెస్ తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ తరపున సత్యం నామినేషన్ దాఖలు చేయగా వారు 5 ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎలక్షన్ ఆఫీసర్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. అయితే వీరికి అసెంబ్లీలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. వీరితో పాటు మరో 6 నామినేషన్ దాఖలు చేయగా పలు కారణాలతో అవి తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో 5 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 3, 1 వాళ్ళకి నెల్లికంటి సత్యంకి ఇచ్చిండ్రు, అది సిపిఐ పొత్తులో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయిపోయింది. ఇక మొన్న కూడా చెప్పినా కదా, దీనికో ప్రచారం అక్కర్లేదు, దీనికో పైసా పెట్టాల్సిన పని లేదు, దీనికోసానికి ఎక్కడ కూడా కోట్ల రూపాయలు గుమ్మరిచ్చే పని లేదు. పార్టీల ఒకవేళ విధేయులుగా ఉన్న వాళ్ళకి వస్తాయి, లేదంటే కొంతమంది లాబింగ్ చేసుకుంటారు, ఇంకా కొంతమంది డబ్బులు మూట చెప్తారంటే ఏమన్నా ఎక్కడన్నా మరి పార్టీ ఫండ్ ఇస్తారా ఏమిస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికైనటువంటి వీళ్ళని చూస్తే మాత్రం ఇలా అంతో ఇంతో డబ్బులు ఉన్నారంటే ఒక విజయశాంతి అయి ఉంటుంది అంతే, ఇంకెవరు కూడా లేరు. ఇక అందుకోసమే తను డైరెక్ట్గా ఏఐసీసీ నుంచే సీటు అంటే తెప్పించుకోగలిగింది. అంటే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో అని అనుమానం ఉంది. ఈ అద్దంకి దయాకర్ దగ్గర, శంకర్ నాయక్ దగ్గర, దాసోజు శ్రవణ్ దగ్గర, ఈ నెల్లికంటి సత్యం దగ్గర పైసలు అయితే లేవు. కానీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు విధేయులుగా ఉన్నారు, లాయలిస్టులుగా ఉన్నారు. సో పని చేసిన ఆ పనితనాన్ని ఆధారంగానే వాళ్ళకి గుర్తించి ఇక్కడ ఇచ్చిండ్రు అనేది ఇక్కడ వార్త ఇవాళ.